12వ అధ్యాయం 5-6 వచనాలు ధ్యానించుకుని 6-6 వెళ్దాం. అబ్రహాముని దేవుడు పిలిచాడు. తెరహు తన తండ్రి హారాన్లో చనిపోయిన తర్వాత 11వ అధ్యాయం ఆఖరిలో తర్వాత తాను అప్పుడు దేవుడు తను పిలిచాడు. అయితే అపోస్తల కార్యంలో 7వ అధ్యాయంలో ఇంకా ముందుగా పిలిచినట్టుగా కూడా రాసి ఉంటుంది. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రధాన యాజకుడు అడిగాను, సహోదరులారా వినుడి, హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో, హారానులో ఉండక ముందు ఎక్కడున్నాడు? మెసొపొతేమియాలో ఉన్నప్పుడు ప్రత్యక్షమై కాబట్టి అప్పుడు చెప్పాడు. కాబట్టి హారాను వరకు వచ్చాడు. హారాన్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత ఏమైంది? తండ్రి తెరహు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తాను ఉద్దేశించిన స్థలానికి తాను వెళ్ళాలని అబ్రహాముని దేవుడు ఏం చేస్తున్నాడంటే హారాన్ నుంచి వేరు చేస్తున్నాడు కదండి. సో మనం ఎక్కడ పుట్టాము? ఈ లోకంలో పుట్టాం. మెసొపొతేమియా అనే లోకం. మెసొపొతేమియాలో ఏం చేసేవాడు? అబ్రహాం విగ్రహారాధన చేసేవాడు కదా. యెహోవాని ఎరగినవాడు, నిజ దేవుణ్ణి ఎరగని వాడు, అసత్యములో ఉన్నవాడు, వాగ్దాన నిబంధనలు లేనివాడు కదా. దేవునికి దూరస్తుడిగా ఉన్న అప్పుడు మహిమగల దేవుడు అతన్ని ఏం చేశాడు? పిలిచాడు. పిలిచినప్పుడు వెంటనే విధేయత చూపించి వచ్చాడు. అయితే తండ్రి బతికున్నంతకాలం హారాన్లో ఉన్నారు. హారాన్లో తండ్రి చనిపోయిన తర్వాత పిలిచాడు. అయితే ఇక్కడ ప్రతి పిలుపుకి కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడు? లోబడుతున్నాడు. అయితే మనం కూడా ఈ లోకం నుండి నశించుకోవాల్సింది. మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. ఎట్లా పిలిచాడు మనల్ని? ముందుగా మనల్ని పిలవక ముందు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మహిమగల పరలోకం నుండి పంపించాడు. మహిమోన్నతమైన పరలోకం నుండి పంపించాడు కదా. పరలోక రాజ్యం ఎటువంటిది? మహిమోన్నతమైనది. ఎప్పుడు కూడా అక్కడ మహిమే నివసిస్తుంది. సో అటువంటి మహామహిమలో నుండి తన మహిమా కుమారుడిని యేసుక్రీస్తు ప్రభును ఈ లోకానికి వచ్చాడు. ఎందుకొరకండి? అయ్యగారుల కొరకు, అమ్మగారుల కొరకు. మనం ఎటువంటి వారు? పాపులు. తన అబ్రహాం ఏ రీతిగా ఉంటూ వచ్చాడో మెసొపొతేమియాలో ఉన్నప్పుడు అటువంటి వారమే మనం. అయితే దాని నుంచి శాపగ్రస్తమైన భక్తి నుంచి, శిక్షకి అర్హమైన భక్తి నుంచి, లోకం నుండి మనల్ని వేరు చేయటానికి, తన మహిమరాజ్యానికి వారసులుగా చేయటానికి తన మహిమా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని సెలవులో అప్పగించి మొట్టమొదటిగా మన పాపాన్ని పరిహరించాడు. రక్తము చిందించాడు. చనిపోయి సమాధి చేయబడి 4వ రోజున బాగా మెలకుగానే ఉన్నారు. కాబట్టి 3వ రోజున తిరిగి లేపబడ్డాడు. ఓకే, తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే తన శిష్యుల్ని అపోస్తలుగా చేశాడు. శిష్యులు అంటే నేర్చుకునేవారు, అపోస్తలు అంటే పరిచర్య చేసేవారు. ఇప్పుడు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి అంటే సకల జాతుల వారికి, ఇటు అన్యజనులని లేదు, యూదులని లేదు, అందరికీ కూడా ఏం చేయాలి? సువార్త. ఏంటి సువార్త? క్రీస్తు మన పాపములతో మృతి పొందనని, సమాధి చేయబడినని, 3వ దినమున లేపబడిననే సువార్తను ప్రకటించి, అదే మనకు సువార్త కదా. అది కాబట్టి తిరిగి లేచిన తర్వాత లేచాడనే ఈ సత్యాన్ని పంపండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడిన, నమ్మని వానికి అక్కడ ఉంటుంది. చూసుకోండి. కేవలం నేను నమ్మానంటే సరిపోదు. ఏం చేయాలి? బాప్తిజం కూడా తీసుకోవాలి. రెండూ కలిస్తే ఒక చెయ్యి ఉంటే సరిపోతుందా? ఏముండాలి? కేవలం స్నానం చేస్తే సరిపోతుందా? ఏం చేయాలి? బట్టలు కూడా వేసుకోవాలి కదండి. లేకపోతే ఏమవుతుంది? చాలామంది నమ్మేమంటారు కానీ బట్టలు వేసుకో. నమ్మటం అంటే ఏంటి? ఓకే, స్నానం చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు
బట్టలు వేసుకోవడం అంటే ఏంటి? ఎందరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినారో వారంతా క్రీస్తును ధరించుకున్నారు. ఎక్కడుంది? రోమాలేదు గీమాలేదు. గలతీ పత్రిక 3:27-28 ఉంటుంది. ఓకేనండి. కాబట్టి అట్లా ఉన్నారు. అందుకనే చదవండి, కంఠస్థం చేయండి అంటే చేయరు. చేసినా మనకి ఏముండదు, ఏం గుర్తే ఉండదు. ఏముంటాయి? ఆ రోజు చెప్పు, ఇది చెప్పు, అది చేస్తావు, ఇది చెప్పు, ఇట్లా అన్నా అట్లా అన్నా, ఇట్లా తిట్టావు అట్లా తిట్టావు, అవి మాత్రం నాటికి పోతాయి. లైక్ స్కార్ ఏమవుతున్నది? పోతుందా? పోదు. అట్లా అయిపోతుంది. అందుకని వాక్యాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే ఆ స్కార్లన్నీ పోతాయన్నమాట. సరే, ఆ విధంగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వాడు బాప్తిసం పొందను. పొందిన తర్వాత ఏం చేయాలి? సంఘముగా సమకూర్చబడాలి. ఒంటరిగా వదిలేయటానికి దాన్ని హస్తనిక్షేపం అంటారు కదా. హస్తనిక్షేపం. బాప్తిసం తర్వాత ఏం చేస్తారు? హస్తనిక్షేపం అంటే మాలో ఒకడు అంటే స్థానిక సంఘంలోనికి చేర్చుకోవటం. మనం కలిసి దేవుని ఆరాధిస్తాం, దేవునికి ప్రార్థన చేస్తాం, కలిసి దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుందాం. నేర్చుకోవటం కాకుండా మాత్రమే కాకుండా ఒకరికి ఒకరు ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. మనం అందుకనే ఎక్కువ బోధకులు కూడా మేము మీ దగ్గర నుంచే తయారు చేస్తాం బోధకులు. ఎందుకు? మనం ఒకరికొకరు ఏం చెప్పుకోవాలి? నేను అనేకమైన తప్పులు చేసి ఇక్కడ స్థానిక సంఘంలో బయటకు పోతే నన్ను దూత అనుకుంటారు. ఇక్కడేమనుకుంటారు? నల్లకాకి అనుకుంటారు. అక్కడికి పోతే ఏమనుకుంటారు? ఓ దూత అండి. మనం కూడా అట్లే అనుకుంటాం. అందుకే నేను సాక్ష్యం ఎక్కడ ఉండాలి? స్థానిక సంఘం వాళ్ళే చెప్పాలి. ఓకేనండి. అలాగే అందుకే నేను సిద్ధపరుస్తాను. ఏదైనా సరే దేవుని యొక్క వాక్య ప్రకారం దైవికంగా మనం చేసేవారుగా ఉండాలి. సో ఆ విధంగా సరే, మన పిలుపు యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి, పాపులందరినీ యేసుని నమ్ముకోమని చెప్పండి. అదే పిలుపు. మన పిలుపు ఏంటండి? సువార్త. ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వారులారా రండి. అదే పిలుపు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, యేసు ప్రభుని అంగీకరించాం, పాప క్షమాపణ పొందాం, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చాం. సహవాసంలో ఉండి, స్థానిక సహవాసంలో ఉండి ఏం చేయాలి? దేవుని సేవ. అయితే ఈ తరం వారు ఏం చేస్తున్నారంటే కేవలం ఆదివారానికి పరిమితం. ఆదివారం ఒక్కరోజైనా పరిమితం కదండి. ఎందుకు అడిగేవారు లేరు కదా, చూసేవారు లేరు కదా అనుకుంటాం కదా. అయితే ఎవరు చూస్తారు మనల్ని? దేవుడు. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఇప్పుడు మేము కాపర్లం అనుకోండి, మేమేం చేయాలి? అప్పుడప్పుడు దొరికినప్పుడల్లా ఏం చేయాలి? హెచ్చరించినప్పుడు మీరేం చేయాలి? యథావిధిగా ఉంటారా? ఏం చేయాలి? మార్చుకుంటే అప్పుడు ఎవరికి క్షేమం కలుగుతుంది? మీకే క్షేమం. మన పిలుపు ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ జర్నీ కదండి. నేను బాప్తిజం తీసుకున్నానంటే అక్కడితో ఆగిపోకూడదు. ఏం చేయాలి? కంటిన్యూగా కొనసాగాలి. దేంట్లో కొనసాగాలి? సహవాసం, పరిశుద్ధుల సహవాసం, తండ్రి అయిన దేవునితో సహవాసం, కుమారుడైన యేసు ప్రభుతో సహవాసం మనకి. సరే, మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు అబ్రహాముని హారాన్ నుండి సెకండ్ టైం ఎక్కడి నుంచి పిలిచాడండి? మొదటిసారి ఎక్కడి నుంచి పిలిచాడు? క్లారిటీ గురించి చెప్పేవాళ్ళు కొన్నిసార్లు ప్రత్యక్షత లేక ఏదో చెప్తూ ఉంటారు. అందుకనే సరైన గ్రహింపు కోసం చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? రెండో పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? హారాన్ నుంచి వచ్చింది. నన్ను తెలిసిందే కదా అనుకుంటాం. ఏం తెలిసింది? తెలిసిందా? తెలుసుకుంటే తెలుస్తుంది, లేకపోతే ఏమవుతుంది? తెలియదు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? రావాలి. కాబట్టి పిలిస్తే అప్పుడు యెహోవా ఏమన్నాడంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నాకు. నీ దేశం నా దేశం, నీ దేశం నా దేశం. నేను సింధు ఏంటున్నా? నీ దేశం. దేవుడు ఎక్కడి నుంచి రమ్మంటున్నాడు? నీ దేశం. నీ దేశం ఏది? నీ ఇష్టానుసారంగా ఉండేది, నీ బంధువులతో ఉండేది,
బంధువులతో ఏం చేసేది? నీ దేశం ఏంటి? వారం అంతా నీ దేశం. నా స్నేహితులండి, నా ఫ్రెండ్ అండి, ఆ ఫ్రెండ్ అండి, ఈ ఫ్రెండ్ అండి, టైం లేదండి, అదే సరిపోతుంది. అక్కడ చేస్తుంది, ఐ థింక్ చేస్తుంది. కాబట్టి ఇదే సరిపోతుంది. ఏ దేశం నుంచి ఏ దేశానికి రావాలి? అప్పుడే ఆశీర్వాదం ఉంటుంది. అప్పుడే దేవుని తోడు నీకు నాకు ఉంటుంది. అప్పుడే దేవుని సేవ చేస్తాం. కేవలం రక్షణ అనేది వన్ సైడ్ కాదు, ఇట్ ఈస్ టూ సైడ్స్. ఏంటి టూ సైడ్స్? ఒకటి రక్షణ మనకి, తర్వాత రక్షణ ద్వారా దేవుని సేవ చేయటం, ఆరాధన చేయటం, దేవుడు చెప్పిన మాటల్ని గైకొనటం, అది దేవుని మైండ్ వస్తుంది. మొట్టమొదటిగా రక్షణ అనేది మనకి క్షేమం. రక్షణ పొందిన తర్వాత నిరంతరం ఆయన ఏం చేయాలి? సేవించాలి. దేవుని మందిరానికి రావాలి, ఆరాధించాలి, దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి, వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? చెప్పేవారు సరిగా చెప్పాలి. అటువంటి సంఘం ఉండాలి. మందలించిన వారు ఏదో చెప్పారు టైంపాస్కి విందాం హరికథలాగంటే కాదు. ఏంటిది? ఇట్ ఈస్ రియల్ థింగ్. వాట్ ఈస్ హ్యాపెన్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్ సర్టైన్. ప్రతిదీ కూడా ఏం జరిగిందంతా జరిగింది, జరగబోయేదంతా కంపల్సరీ జరుగుతుంది. సో కాబట్టి అందుకనే మనం ఏం చేయాలంటే సత్యాన్ని నేర్చుకుంటూ సత్యవంతుడైన దేవుని మనం ఎప్పటికీ కూడా సేవించేవాళ్ళు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. టైం దొరికితే చాలు, కొంతకాలం కొనసాగుతారు, కొంతకాలం మానేస్తారు, ఆటు పోటు ఉంటాయి. అవన్నీ లేకుండా సంఘం ఎందుకు ఉంటుందంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఉంది. సో ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నీవు లేచి ఏం చేయాలండి? నీ తండ్రి ఇంటిని, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి ఇప్పుడు లోతు ఆయన బంధువు కదా. లోతు ఎవరండి? మరి ఆయన వదిలేశాడా? నీ తండ్రి నుండి ఏంటది? నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళము. అప్పుడు ఏం చేస్తాను? నేను గొప్ప జనముగా చేసేదను. తర్వాత నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. గొప్పతనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? గొప్ప అయితే ఇది ఆత్మీయ విషయాల్లో గొప్పగా చేస్తాను. ఈ లోక విషయాల్లో కూడా నీ ద్వారానే లోకంలో ఉన్న వారందరికీ ఆశీర్వాదం వస్తుంది. నీ ద్వారానే యేసుప్రభు కూడా లోకంలోకి వస్తాడు నీ వంశావళిలోనే అని చెప్తున్నాను. అర్థమైందండి? కాబట్టి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అది. నిన్ను నన్ను రక్షించిన తర్వాత తక్కువ చేశాడా, ఉన్నదానికంటే ఎక్కువ చేశాడా? చెప్పరే. రక్షణ అంటే ఏంటి? పైకి వెళ్ళే. రక్షణ లేకపోవడం అంటే ఏంటి? కిందకి వెళ్ళే. కింద ఏముంది? ఈవెన్ అవిశ్వాసులు కూడా ఆయా మతాల్లో ఉన్నవారు ఏమంటారంటే చనిపోయిన ప్రతి వ్యక్తిని పైకి పోయాడండి. పైకి ఎవరు పోతారు? కిందకి ఎవరు పోతారు? రక్షణ పొందిన దొంగ ఎక్కడ పోయాడు? నీవు నాతో కూడా పైకి వస్తావు. చూడండి సామెతలు 11:24. సామెతలు 11:24. అదే ఉందా? సారీ 15:20. అది నువ్వు ఇంకెక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు సువర్ణ 24, 15:20 చదవమ్మా. కిందనున్న పాతాళమును తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గమును వెలుగుతుంది. తర్వాత కిందనున్న పాతాళాన్ని తప్పి, ఇక్కడ ఈ వచనంలో ఏమున్నాయండి? కిందనున్న పాతాళం ఎక్కడుంది? కింద ఉంది. పరలోకం ఎక్కడుంది? పైన. అందరూ పైకి పోతారా? ఎవరు పోతారు పైకి? యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళే, రక్షణ పొందిన వాళ్ళే, రక్షణలో భయంతో అనుకుతో కొనసాగుతున్న వారిని
దేవుని సేవ చేసేవారిని, దేవుణ్ణి గణపరిచేవారే ఎక్కడికి పోతారండి కదా. ఈ దినాల్లో భౌతిక విషయాల్లో ఎక్కడ నిర్లక్ష్యం చేయం. శరీరానికి చేసేది ఆత్మీయ విషయాల్లో ఎంతో నిర్లక్ష్యం ఉంటుంది. ఉన్నా సువర్ణ, ఆత్మీయ విషయాలు ఏం చేయాలి? నిర్లక్ష్యం. నువ్వు కాదు, నువ్వు డైవర్ట్ అయ్యావని చేశాను. ఓకే, విత్తనాలు చల్లేవాడు విత్తుకుంటూ పోయాడు, కొన్ని ఎక్కడికి పడ్డాయి? ఎవరిది పొరపాటు? విత్తేవాడు ఎక్కడైనా రోడ్డు మీద చల్లుకుంటూ పోతాడా కదా. కొన్ని వాటర్ ట్యాంక్ బుక్ చేస్తారు, తీసుకొచ్చేటప్పుడు ఇష్టానుసారంగా డ్రైవ్ చేసి నీళ్లు సగం అన్నీ రోడ్డు మీద పడుతుంది, వాడికి వెళ్ళేది సగం. సో కాబట్టి ఎక్కడ పడాలి చూడండి. పెద్దది అనుకోండి, ఎక్కువ మంది ఉన్నారనుకోండి, గమనించమే ఎవరు వింటున్నారు. ఇప్పుడు ఇక్కడ మీ అందరినీ కూడా చాలామందికి మమ్మల్ని గమనించవద్దు, మా హృదయాన్ని బీడు భూమిలాగా పెట్టుకుంటాం, మార్పొద్దు, వినాలి, నామకార్థ క్రైస్తవులుగా ఉండాలి, తర్వాత సంగతి తర్వాత కిందకి పోతాము పైకి పోతాం అంటే కాదు. అందుకే నేను కూడా అబ్జర్వ్ చేస్తాను, ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు, విన్న తర్వాత ఎవరు పాటిస్తున్నారు, ఎవరు పాటించట్లేదు. చేయాలా వద్దా? మరి ఇంకెందుకు కాపురు? ఇంకెందుకంటే కాపురు దెయ్యాన్ని కూర్చోబెట్టుకుంటే అయిపోతుంది, లేకపోతే ఇంకెవరినైనా కూర్చోబెట్టుకుంటే అయిపోతుంది. అంతేనా? కాబట్టి ఇక్కడ ఈయన ఏం చేశాడు? లోపడ్డా లేదా? లోపడ్డా. ఎవరు? అబ్రాహాం లోపడ్డాడు కదా, లోపడ్డాడు. మరి తర్వాత చూద్దాం. ఇప్పుడు 5వ వచనం చదవండి. ఎవరిని తీసుకొచ్చాడు? ఎవరిని వదిలేమన్నాడు? ఈయన బంధువా బిందువా? మరి ఈయన ఎందుకు పట్టుకొచ్చాడు? తర్వాత ఇంకేం తీసుకొచ్చాడు? ఇంకేం తీసుకొచ్చాడండి? దేవుడు పోషించలేడా? యేసు ప్రభు తన శిష్యుని పిలిచాడు, ఏం తెచ్చుకున్నారు కదా. కాబట్టి వాడిని పోషించాడా లేదా? వాడు కూడా చింతించాడు. చింతించినప్పుడు ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, వడకవు, ఆయనను పరలోకపు దేవుడు దేవుని సేవ చేసే వరకు, దేవుని సేవ కొరకు సమస్తాన్ని వదులుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? భౌతికంగా పోషిస్తాడు. వీళ్ళు ఆత్మీయంగా పోషించాలి ఇతరులు. ఓకే, ఎవరిని తీసుకొచ్చాడు? లోతుని తీసుకొచ్చాడు. ఇంకో రెండోది యావదాస్తిని తీసుకొచ్చాడు. ఏదన్నా వదిలేస్తాడా? మనం కూడా ఏదైనా వదిలేస్తాం, కానీ ఆస్తిని మాత్రం వదులుతామా? ఆస్తిని. ఇప్పుడు లోతు కుటుంబానికి సమస్య వచ్చింది. దేవుడు ఏమన్నాడంటే, త్వరపడి రండి, నేను ఈ దేశాన్ని కాల్చివేయబోతున్నాను, కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టి మీరు కట్టుకున్న బట్టలతో ఏం చేయాలి? మీరు యూ మస్ట్ కమ్ అవే. వెనక్కి తిరిగి చూడొద్దు. నిజమా? దేవుడు కాల్చేస్తాడంటే కాల్చేస్తాడా లేదా? నరకం ఉందంటే ఉందా లేదా? దేవుడు చెప్పింది ప్రతిదీ కూడా సత్యం. కాబట్టి వెళ్ళారు, వెనక్కి తిరిగి చూడొద్దన్న. ఎవరు చూశారండి? చూసిన వెంటనే ఏమైపోయింది? కాబట్టి వెనక్కి తిరిగి చూడు అంటే దేవుడు చెప్పిన ప్రతిదాన్ని కూడా ఏం చేయాలి? నమ్మాలి. ఈయన ఏం చేశాడంటే తన స్వబుద్ధిని కూడా కొద్దిగా ఉపయోగించి ఏం చేశాడు? లోతుని తెచ్చుకున్నాడు. లోతు చివరికి ఏమయ్యాడు? ఆయనకి ముళ్ళయ్యాడు. లోతు ఉండగలిగాడు అదంతా? ఎందుకు ఉండలేదు? దీన్ని ఎక్స్ట్రా లగేజ్ అంటే. మనం కూడా దేవుణ్ణి ఎందుకు వెంబడించలే, దేవుని ఎందుకు సేవించలే అంటే ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకుంటాం కదా, దీంతో లింకులు పెట్టుకుంటాం. కాబట్టి అవేం చేస్తాయంటే దేవుని సన్నిధి నుంచి మనల్ని దూరం చేస్తాయి ఆన్ డైలీ బేసిస్. ప్రతిరోజు కూడా అట్లా చేస్తాం. అటువంటి బంధకాల్లో ఉండటానికి వీలు లేదు. ఓకే అండి. రండి, పైన కూడా కూర్చోవచ్చు, చైర్లో కూర్చో. కాబట్టి ఏం చేశాడు? యావదాస్తిని కూడా తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత 6వ వచనం చదవండి.
అప్పుడు షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సిమిర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. చాలు. ఈయన అంతా తీసుకుని ఎక్కడికి వచ్చాడు? షెకెమునందలి ఒక స్థలము దాకా, షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశము సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వనం వృక్షం దగ్గర. ఓకే అండి. అప్పుడు కనానీయులు అంటే అవిశ్వాసులైన వారు కూడా అక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చి ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు కదా. చూడండి 7వ వచనం చదవండి. ప్రత్యక్షమే ఒక బలిపీఠం, మొట్టమొదటి బలిపీఠం ఉంది. ఎక్కడ కట్టాడు ఇది? షెకెము. ఎక్కడ? మోరే దగ్గర కట్టాడు. షెకెమునందలి మోరే దగ్గర సింధూర దగ్గర కట్టాడు. మొట్టమొదటి ఏమని? ఇక్కడ ఈ బలిపీఠం ఆరాధన కొరకు ఉంటుంది. ఎందుకు? నన్ను పిలిచినావు దేవా, నీ వందనాలు. మెసొపొతామియా నుంచి విడిపించావు, హారాను వరకు నడిపించావు. అయితే కొంతకాలం అక్కడ ఉండటానికి, అన్నీ సంపాదించుకోవడానికి సహాయపడ్డావు. అయితే నా తండ్రి చనిపోయిన తర్వాత నన్ను పిలిచినావు కదా, కాబట్టి నన్ను నా భార్యని, నా ఆస్తిని, తర్వాత నాతో ఉన్న లోతుని క్షేమంగా తీసుకొచ్చావు. ఎందుకంటే మార్గ మధ్యంలో దొంగలు ఉంటారు, దోచుకునేవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళని పాడు చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమని ఉంటుందా? దేవుని ప్రొటెక్షన్ లేకపోతే వారు గాఢాంధంలో, ఎటువంటి మార్గాలు సరిగా లేని పరిస్థితుల్లో ఏం చేయాలో వాడు ప్రయాణం చేసి, అప్పుడు ఎవరు నడిపించారు? దేవుడే నడిపించారు కదండి. నడిపించిన తర్వాత ఇలాగా చేస్తుంటారు. ఏమన్నా అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా ఆరాధన చేసిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, దేవుడు చెప్పాడా? ఇక్కడ దేవుడు చెప్పలేదు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బేతేలుకి వెళ్ళలేదు. బేతేలుకి హాయికి మధ్యలో వేశాడు. అది ప్రాబ్లం. ఇంట్లోనే లేడు, చర్చిలో లేడు. కొంతమంది ఫోన్ చేస్తారు, మా వాడు వచ్చాడా అంటే, లేదండి ఇంట్లో బయలుదేరాడండి, అక్కడ లేడు, ఇక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడు? ఈయన ఎక్కడేసాడంట? బేతేలుకి హాయికి మధ్యలో వేసాడు. మళ్ళీ అక్కడ బలిపీఠం. ఎవరుంటారండి ప్రార్థన? మందిరంలో కాకుండా నేను ఎక్కడో బలిపీఠం వేసినా అక్కడ ప్రార్థన చేశానంటే ఎవరుంటారు? సంఘంతో కనెక్షన్ అనేది ఉండాలి. అందరూ కలిసి కూడా ప్రార్థన. అని మాత్రం ఒంటరిగా ప్రార్థన చేయొద్దని చెప్పట్లే. ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి వాక్యాన్ని నేర్చుకుని ఇంట్లో కూడా ఆ విధానంలో చేసే విధానంలో ఉంటుంది. ఓకే. అయితే నేను ఒంటరిగా చేసుకుంటున్నాను కాబట్టి నాకు సంఘ ప్రార్థన అవసరం లేదనుకుంటే దాని ప్రతిఫలం అనుభవించక తప్ప ఎవరైనా సరే. ఓకే అండి. అట్లా ఉండటానికి వీలు లేదు. ఎక్కడేసాడు? వేసిన తర్వాత ఏమైంది చెప్పండి అమ్మా. చదవండి. అయిపోయిన తర్వాత 10వ వచనం. ఓకే అమ్మా, అది అయిపోయింది. 10వ వచనం. ఎందుకు వచ్చిందండి? అక్కడ బలిపీఠం కూడా కట్టాడు కదా. ఎక్కడ? బేతేలుకి హాయికి మధ్యలో బలిపీఠం. ఏం బలిపీఠం అది? అది శరీరానుసారమైన బలిపీఠం, సొంత తలంపును కట్టిన బలిపీఠం, దేవుని చిత్తానుసారమైన బలిపీఠం కాదు. అక్కడి నుంచి నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? కనానీయులు ఉన్నారని వెళ్ళిపోతావా? ఇప్పుడు మన చుట్టూ అన్ని జనులు ఉన్నారు, వెళ్ళిపోతామా? దేవుడు ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి. చాలామంది అంటారు మీరు పెద్ద తీసుకోవచ్చు కదా అని. పెద్ద తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అర్థమైందా? అది 10 మందిని యేసుప్రభు ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? వాళ్ళే తినేశారు కదా ఆయన్ని. 12 మంది తినేశారు కదా. తినటమే కాకుండా ఒక ఆయన ఏం చేశాడు? అప్పగించాడు.
ఎంత భయంకరమైన పరిస్థితి అది. అందుకనే కానీ మనం కూడా కొంతమంది ఏం కావాలి, తయారవ్వాలి. ఇక్కడేదో వస్తున్నాం వెళుతున్నాం కాదు, కానీ వాక్యం నేర్చుకోవాలి, ఆ ప్రకారం సేవ చేతిని నేను నేర్చుకోవాలి. అంటే ఇక్కడ శిష్యుల్ని తయారు చేసేదన్నమాట. శిష్యుల్ని తయారు చేయాలంటే ఎప్పుడు కూడా చిన్నది అర్థమవుతుందా? పాలన కరెక్ట్ అని నేను చెప్పేది కరెక్ట్ అయితే ఫాలో అవ్వాలి. ఓకే, కాబట్టి అప్పుడు కరువు ఏమొచ్చింది? ఎక్కువ. ఎందుకు వచ్చింది కరువు? ఎందుకు వచ్చింది? ఒకటి, బలిపీఠం ఎక్కడేసాడు? రైట్ ప్లేస్లో వేయలేదు, దేవుడు చెప్పిన చోట వేయలేదు. మొదటిగా వచ్చాడు, మంచిగానే చేశాడు, దేవుడు అంగీకరించాడు, అయిపోయింది. వేసిన తర్వాత తన దగ్గర యావదాస్తి తెచ్చుకున్నాడు కదా. యావదాస్తి అంటే టోటల్ ఒక్క పైసా కూడా తెచ్చుకున్నాడు. ఈమె కూడా, లోతు భార్య కూడా యావదాస్తి వదిలిపెట్టాలంటే బలవంతంగా వచ్చింది కాబట్టి అందుకే నేను అయ్యో నా పెట్టేమైందో, నా బంగారు పెట్టేమైందో అని ఏం చేసింది. ఒకవేళ నిపుణు పడకపోతే కాలకపోతే ఏం చేస్తుంది? వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నా ముందు పెట్టి చూసుకుందాం, పెట్టిన బట్టలు, డబ్బులు, బంగారం, వెండి ఉన్నాయో లేదో చూద్దాం అని, నా పిల్లలకి చేయించిన హారాలు ఇవన్నీ ఉన్నాయో లేదో అనుకున్నాం. అట్లా కాదు. ఇక్కడ ఈ బలిపీఠం శరీరానుసారం కడితే ఉన్నదంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు దినాల్లో ఆత్మీయ జీవితం ఎగ్జాస్ట్ అయిపోతుంది. భౌతికంగానే ఫలించవచ్చు, అది నీకు ఊరి లాంటిది. భౌతికంగా నీవు ఫలిస్తున్నావంటే, అభివృద్ధి చెందుతున్నావంటే, ఆత్మీయ జీవితంలో నీవు ఎదుగుతున్నావు, ఫలిస్తున్నావు అన్నదానికి గుర్తు. ఆత్మీయ విషయాలు ఎదగాలంటే భౌతిక విషయాల్లో తక్కువ చూపు చూడాలి, ఆత్మీయ విషయాలు ఎక్కువ చూపు దృష్టి కలిగి ఉండాలి. అలాగా ఎవరు చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది. ఓకేనా? సో కాబట్టి అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు కంప్లీట్ ఎంటీ అయిపోయాడా లేదా? కంప్లీట్ ఎంటీ అయిపోయాడా? కానీ లోతుంది, అంతా ఎంటీ కాదు. ఏం చేయాలి? అందుకనే పెద్ద పెద్ద భక్తులు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేస్తారంటే, భక్త్ సింగ్ గారు కానీ ఇంకెవరైనా కానీ, లార్డ్ ఎంటీ మీ ఫుల్లీ, నన్ను పూర్తిగా ఖాళీ చేయి. కొంతమంది భక్తులు ఇక్కడ వాక్యం చెప్పారు, నన్ను పూర్తిగా ఖాళీ చేయి ప్రభు అంట. ముందుగానే నింపుకొని వస్తారు ఏది కొన్ని తలం. అయితే ఖాళీ చేయవలసింది ఏంటంటే ఇది ఏది? శరీర జీవితం. నీ వారంలో నువ్వు జీవించిన జీవితం, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చేవా లేదా? ఆరాధన చేసేవా లేదా? అంత శరీరానికి ఇచ్చింది ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? దాని నుంచి ఖాళీ. యేసు ప్రభు ఈ ఎంటీడ్ హిమ్సెల్ఫ్ దేని నుంచి అండి? దేవుడిగా ఉండే భాగ్యం గొప్పదనుకోలేదు, పరలోకాన్ని విడిచిపెట్టడం గొప్పదనుకోలేదు. ఎవరి కొరకు? నీ కొరకు. నాకు ఈ ఎంటీడ్ అంటే కంప్లీట్గా భూలోకానికి వచ్చి ఎక్కడ పడ్డాడు? మహోన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఎక్కడొచ్చి పడ్డాడు? పశువుల తొట్లో పడ్డాడు. అర్థమైందా? అక్కడ కూడా ఆయన మహిమ వచ్చింది. ఎవరి ద్వారా? ముగ్గురు జ్ఞానం. ముగ్గురు ఎంతమంది తెలియదు, జ్ఞానం వచ్చి ఏం చేస్తారు? వారు ఆరాధించరు. ఈ శిశువు పూజనీయుడు, ఇది వాగ్దానం నెరవేరింది, పాపుల్ని రక్షించేవాడు, పాపుల్ని పరిశుద్ధులుగా చేసేవాడు, పాపుల్ని పరలోక రాజ్యానికి చేర్చేవాడు అని ఆరాధించారు. వారు గ్రహించారు. ఓకే అండి. సో కాబట్టి ఎంటీ గురించి చెప్పాం కదా, అయిపోయింది. సో మనం అందరం కూడా ఎంత ఎంటీ చేసుకుంటున్నామో చూసుకోవాలి. అనుదినము లేచిన తర్వాత ఎంటీని విత్ అన్నెసరీ వరల్డ్లీ కార్నల్ థింగ్స్ అని చేసుకోవాలి. చేసుకుని ఏం చేయాలి? మళ్ళీ దాని వైపు పరిగెట్టుకుని. ఒకవేళ మనం చేసుకోలేదనుకోండి, ఆయన చేస్తాడు. ఎట్లా చేస్తాడు? కరువు వస్తుంది, కరువు లాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు ఎక్కడికి పోవాలి? ఎరువుకు పోవాలి, ఇంకా దిగజారిపోవాలి. ఎక్కడికి పోయి? ఐగుప్తుకి పోయాడు. ఐగుప్తుకి పోయిన తర్వాత ఏమైంది? భార్యను బతిమాలుతున్నాడు. నా భార్య అని చెప్పకు, కొంప మునిగిపోతుంది. నా భార్య అని చెప్పామంటే నన్ను చంపేస్తారు, నిన్ను తీసుకెళ్తారు కదండి. అట్లా అయితే ఆమె కూడా అంగీకరించింది. భార్యాభర్తలు
ఇప్పుడు భార్యాభర్తలండి. ఏం మాధురి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము పెళ్లి కొడుకు, శారా పెళ్లి కుమార్తె, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? దైవ చిత్తాన్ని చేయకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటే ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఎవరు ఎదుర్కొంటారు? భార్యాభర్తలు ఎదుర్కొంటారు. అందుకనే ఆత్మీయ విషయాల్లో ఇద్దరు కూడా ఏకీభవించి, శంకర్ గారు అర్థమవుతుందా? భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకీభవించి ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని బలిపీఠం దగ్గర ఉండాలి. అంతేగాని మన సొంత బలిపీఠాలు కట్టుకుని వెళ్ళిపోతుంది. లేకపోతే ఇద్దరు కూడా ఎంటీ చేసుకోవాలి. లేకపోతే ఇటువంటి ఈ మాట ఎవరైనా నువ్వు చెప్పగలవమ్మా? నా భర్త కాదు, నేను చెల్లినే చెప్పగలవా? సచ్చినా చెప్పు కదా, ఆమె చెప్పవలసి వచ్చింది. చెప్పే ఓకే. అయితే దేవుడు నమ్మదగిన వాడు కనుక, దేవుడు తనకి తోడుగా ఉన్నాడు కనుక ఫరో ఈ చెల్లి అని చెప్పాడు కాబట్టి ఆయనకి లంచం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి, ముగించేస్తాను. తర్వాత 4-5 వచ్చిన చదువమ్మా. 13:4 సారీ ఓకే, అక్కడే 12వ అధ్యాయం ఎన్నో వచనం? 16 చదువమ్మా. మేలు చేశాను. ఇప్పుడు ఎవరికి మేలు చేసిందండి? ఆమె అబద్ధం చెప్తుందారా? ఆయన అబద్ధం చెప్తుందారా అబ్రాహాముకి? ఈనాడు స్వార్థపరులు కూడా ఉంటారు భర్తలు కదా. నీ ద్వారా నాకేం కావాలి? లాభం కావాలి, గాడిదలు గుర్రాలు కావాలి, ఇది కావాలి, అది కావాలి. అట్లా ఉండకూడదు. అర్థమైందండి? కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన ఐక్యత. ఒకరిని బట్టి ఒకరు లాభం సంపాదించుకునేటట్టుగా ఉండకూడదు. నిన్ను నమ్మి ఇది చేస్తా, నిన్ను అది చేస్తా అనటానికి వీళ్ళు చూడండి ఎంతగా దిగజారిపోయాడు. ఏ పిలుపు కలిగి ఉన్నాడు? మౌనతమైన నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే పాపిష్టి జనాంగంలో బలహీనుడు అయిపోయాడు. కదండి, భార్యను భార్యగా చెప్పుకోలేని పరిస్థితి వచ్చేసింది. అయితే అక్కడ ఐగుప్తు యొక్క ఆస్తి అబద్ధం చెప్పి సంపాదించుకుంది. అయితే దేవుడు నమ్మదగినవాడు. ఆమెను తీసుకెళ్ళిపోయాడు. ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏంటి? గాడిదలు గుర్రాలు ఇచ్చేసి ఎవరిని తీసుకుపోయాడు? చాలా అందమైన భార్యను తీసుకుపోయాడు. ఓకే అండి. తీసుకుపోయిన తర్వాత దేవుడు దర్శించాడు. దేవుడు నమ్మదగినవాడు. ఇవన్నీ చూస్తున్నాడు, తన కంట్రోల్లో లేడు కాబట్టి వదిలేశాడు. అక్కడ ఎవరిని దర్శించాడు? ఫరోని దర్శించాడు. అప్పుడు నీ సేవకుడే నాకేం చెప్పాడు? అబద్ధం. దేవుని బిడ్డలు అబద్ధం చెప్పచ్చు. కానీ అబ్రహాం ఏం చేశాడండి? ఆయనకంటే మనం బెటరా కదా? కాబట్టి మనం కూడా చిన్న చిన్న విషయాలు ఏం చేస్తాం? చెప్తాను. ఇలా ద్రోహం కూడా చేస్తాం. భర్త భార్యకి భార్యలు చేస్తూ ఉంటారు. అట్లా లేదు. ముందు భక్తి కావాలి. దేవుడు మనల్ని ఏం చేయాలి? నడిపించాలి. ఉన్నతమైన పిలుపుతో పిలిపించాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరి ద్వారా వస్తాయి? మొట్టమొదటిగా భక్తి ఆశీర్వాదం అవసరం. 2 పిల్లలు సంతానం అవసరం. ఆ సంతానం కూడా ఏ సంతానం? నీతి సంతానం కావాలి. ఇప్పుడు ఆదామవ్వలకి 2 కుమారులు పుట్టారు. మొదటి వాని పేరు కయ్యం. పుట్టిన ఒకటే, సచిన ఒకటే. అయితే హేబేలు పుట్టాడు. ఏమైంది? తర్వాత షేతు పుట్టాడు. ఏమైంది? మంచి. అది నీతి సంతానం. విశ్వాసం, దేవుని అందరి విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతాం కదా. నీతి సంతానం కావాలి. 3వది ఏంటంటే లాస్ట్గా బ్రతకటానికి మనకు కావాలి. అందుకనే ఉద్యోగాలు ఇచ్చాడు మీకు, చదువు సంఖ్యలు, వాటిని జీవనోపాధి కొరకు వినియోగించుకుంటారు. మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలి? మనం భక్తి కలిగి ఉండాలి. యోబు ఏం కలిగి ఉన్నాడు? భక్తి కలిగి. తర్వాత ఏం కలిగి ఉన్నాడు? ఒకళ్ళిద్దరు కాదు, 10 మంది పిల్లల్ని. 3వది ఏం కలిగి ఉన్నాడు? 500
జతలు ఎట్లు, 3,000 జతలు గాడిదలు గీడిదలు ఇవన్నీ ఉన్నాయి. అర్థమైంది. అప్పుడు జంతువులు వారికి ఐశ్వర్యం, తర్వాత విస్తారమైన ఆస్తి కలిగిన వాడు. ఈ 3 ఉన్నాయి లేదా? అయితే ఈ ఆస్తిని బట్టి సాతానికి మనల్ని శోధించే ఆస్కారం ఉంటుంది. శోధించాడా లేదా? పిల్లల్ని బట్టి కూడా శోధిస్తాడు. కాబట్టి పిల్లలు చనిపోయారు, తర్వాత ఆస్తి అంతా పోయింది. అయితే భక్తి చెక్కుచాడు. ఈయన భక్తి ఏమైందండి? ఎవరిది? అబ్రహాం భక్తి ఏమైంది? దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నిలబెట్టాడు. ఆయన భక్తి పరీక్షించినప్పుడు నిలబడ్డాడు. ఆయన అందుకనే 200 ఆయన ఏం చేశాడు? మరి గొప్పగా వ్యక్తిగా చేశాడు. మరి గొప్ప వ్యక్తిగా చేశాడు కదండి. జంతువులు ఎన్ని చనిపోతే అన్ని డబ్బులు ఇచ్చాడు. కుమారులు ఎంతమంది కుమార్తెలు చనిపోతే 200 ఇచ్చాడా? ఎక్కడ ఇచ్చాడు? చనిపోయాడు. 10 మంది చనిపోతే 10 మందే ఇచ్చాడు. అది చూసుకోండి 42వ అధ్యాయం. ఎందుకు? మనుషులు ఆత్మ కాబట్టి ఈ వారి పిల్లల ఆత్మ చనిపోలేదు. ఆత్మలు 10 అలాగే ఉన్నాయి. మళ్ళీ కొత్త ఆత్మల్ని అంటే కొత్త పిల్లల్ని. సో వాళ్ళు పరలోకంలో ఉన్న 10 మంది పిల్లలు, దేవుని దగ్గర ఉన్న 10 మంది పిల్లలు, ఇప్పుడున్న 10 మంది పిల్లలు ఇద్దరు కలిసి భార్యలు ఎంతమంది? నేను కూడా ఇద్దరు అవ్వచ్చు. ఒకటిగా ఆమె వదిలేసి వెళ్ళిపోయింది అనుకో, ఎవరన్నా ఏదైనా చెప్తూ ఉంటారు. కానీ ఆమె మళ్ళీ ఎక్కడికి ఉంటుంది? 10 మంది పిల్లలు కదా. అప్పటికే ఆమె అయిపోయింది కదా. మళ్ళీ 10 మంది కనడం కష్టమే కదా ఆమె కూడా. మళ్ళీ భక్తిహీనరాలు భక్తులతో ఉండేది కూడా కష్టం. కాబట్టి ఆమె సంగతి అంతే. పాతవి గతించను, అన్ని కొత్తవి అయిపోయినాయి. ఇప్పుడు ఎవరికి? నీకు నాకు కూడా అంతే. అందుకని జాగ్రత్తగా. సో టైం అయిపోయింది కాబట్టి ఆ తర్వాత ఆఖరిగా ఒక మాట చూద్దాం. అబ్రహాం బలిపీఠం ఎక్కడ కట్టాడు? మొట్టమొదటిగా షకేములో కట్టాడు. ఏం పేరు? దాని పేరు మోరియా. మోరియా దగ్గర కట్టాడు. తర్వాత 13వ అధ్యాయం 18వ వచనంలో ఎక్కడ కట్టాడు? అది కూడా సెందూర వృక్షం దగ్గరే, హెబ్రోన్లోని మమ్రే దగ్గర కట్టాడు. ఇది ఇంకా బెటర్ అన్నమాట. ఎందుకు? పతనాల ద్వారా పాఠం నేర్చుకుని ఇక్కడ ఏం చేశాడు? లోతుతో కూడా ఏమైపోయాడు? వేరే. ఇక్కడ ఏం చేశాడు? తప్పుడు బలిపీఠం కట్టి ఆస్తి నుంచి వేరయ్యాడు. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు ఆస్తి? దేవుడే. దేవుని మీద ఆధారపడాలి. తర్వాత రెండోది లోతు, ఎక్స్ట్రా లగేజ్. లోతు కూడా ఏమయ్యాడు? ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఒంటరి భక్తుడే. అర్థమైందండి. ఆ శరీరానుసారి ఈయనతో ఉన్నారనుకోండి, ఈయన కూడా ఈ పోట్లాట్లు సరిపోతాయి కానీ దేవునితో సంబంధ సహవాసం. అందుకని శరీరానుసారులతో ఎంత సంబంధాలు సాంగత్యం చేస్తూ ఉంటాము, అంతగా అశాంతి అనేది మనకు. అందుకనే భార్యాభర్తలు కూడా సమాధానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు ఇట్లా పెళ్ళి కాకముందు ఎంత చక్కని దానివో, ఎంత మంచిదానివో, ఎంత అందగత్తెవో అంటారు. పెళ్ళైన తర్వాత నీ ముఖం చూడు, మా చెల్లి ముఖం చూడు కదా. వీళ్ళు దుర్మార్గులండి. కాబట్టి అట్లా చేయొద్దు. ఏం చేయకూడదు? నీ కొంప నువ్వు కూల్చుకుంటున్నావు, మొదటి నుంచే కట్టుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఈయన ఇప్పుడు లగేజ్ ఏమైనా ఉందా? ఎక్స్ట్రా లగేజ్ ఏమైపోయాడు ఇప్పుడు? అలాగే దేవుని ఆరాధన చేయాలని చెప్పి ఇప్పుడు ఆఖరిగా చూడండి 22వ అధ్యాయం. 22వ అధ్యాయం లేకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19-20 వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి అర్పించను బలిగా ఏం చేశాడండి? ఇక్కడ కూడా ఏం చేశాడు? మోరియా పర్వతం మీద ఏం చేశాడు? మొట్టమొదటి బలిపీఠం ఎక్కడ కట్టాడు? మోరియా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కట్టాడు? తిరిగి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు?
తను అంగీకరించిన స్థలం దగ్గరికే తీసుకొచ్చాడు. హెబ్రోన్లో మమ్రే దగ్గర కట్టాడు కదా. తర్వాత ఇంకెక్కడ మమ్రే అంటే అర్థం ఏంటండి? మొన్న ఆంటీ చెప్పారు కదా మమ్రే, అది చెప్పారు. కానీ అసలు స్ట్రెంగ్త్ అనమాట కదా. ఏ స్ట్రెంగ్త్? బలం. ఏం బలం ఉండాలి మనకి? దైవ బలం. ఓకే అండి. అది కాబట్టి హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసం. సహవాసం అంటే అర్థం ఏంటి? కలత లేనిది, అనైక్యత లేనిది, సహోదరులు కలిసి నివసించుట. కలిసి అంటే ఒకరి మీద ఒకరికి నెపాలు నిందలు ఉండవు కదండి. అట్లా మన దగ్గర ఏమైనా పోట్లాడుకుంటున్నారు ఎవరైనా చెప్పండి. ఒకవేళ సీక్రెట్గా ఏమైనా ఉంటే చెప్పండి. అట్లా చేయకూడదు. ఏం చేయాలండి? సమాధానం. కాబట్టి నీ శరీరంలో ఒక వేలు పాడైపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటావే కదా. లేకపోతే ప్రతి వస్తువు, ప్రతి ఆర్గాన్ కూడా ఏం కావాలి? తర్వాత ఇక్కడ ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టక ముందు దేవుడు ఇంకో పిలిపించాడు. అబ్రహామును పరీక్షించడానికి లేక పరిశోధించడానికి, నీవు ప్రేమించుచున్న నీ ఏకైక కుమారుని నాకు నేను చూపించు. నీ ఇష్టాన్ని దగ్గర కాదు. ఎక్కడండి? నేను చూపించు. నేను ఇంట్లో కూర్చుని ఆరాధన చేసేసాను, ఇంకా మందిరం అవసరం లేదంటే అది కాదు. నేను చూపించు ప్రాంతానికి. కొద్దిగా ముందుకు జరగండి. పెద్దవారు కూర్చు మీద కూర్చోవచ్చండి. కూర్చు మీద కూర్చోవచ్చు. కొద్దిగా చోటు ఇవ్వండి. రైట్. ముందుకు జరగండి. అక్కడ దారండి బాబు. ఎర్ర షర్టుకు కొద్దిగా ముందుకు. నువ్వేంటయ్యా సాలిం? అందరికీ లేటుగా వస్తా. పైన కూర్చో. కాలు నొప్పి కదా, కూర్చో. కాబట్టి అర్థమైందండి ఏం చెప్పాను? చూపించే పర్వతం దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళాలి? ఇది ఎందుకు చేసినట్టు దేవుడు? టెస్ట్ అనమాట. ఈయన ఎంటీ అయ్యాడా లేదా తెలుసుకోవడానికి. దేవుడు ఈయన ఏం చేశాడు? ఖాళీ చేసుకుంటూ వచ్చాడా లేదా? ఏం చేశాడు? ఫస్ట్ ఐశ్వర్యాన్ని, ఆస్తిని ఖాళీ చేశాడు. రెండోది ఏమని చేశాడు? బంధువుని చేశాడు. మూడోది ఏం చేశాడు? మళ్ళీ ఇస్సాకు వచ్చాడు తన జీవితంలోకి. లేక లేక 100 ఏళ్ళకి పుట్టాడు. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకోవాలి. కాబట్టి నీవు ప్రేమించుచున్న నీ ఏకైక కుమారుని నాకేం చేయి? చూపించే పర్వతం మీద తీసుకొచ్చి బలిగా. ఏం బలి అది? దహన బలి. అంటే దేవునికి అర్పించాలి, కాల్ చేయాలి. ఇక నేను ముఖం చూసుకుంటాను, కాలు చూసుకుంటానంటే ఏమి లేదు. పూర్తిగా ఏం చేయాలి? ఫోటో కూడా లేదు ఆ రోజుల్లో. మొత్తం కాల్ చేయాలి. అర్థమైందండి? సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేశాడు? మారుమడు. నా దేవుడు నేను కాల్ చేసినప్పటికీ తిరిగి లేపటానికి సమర్థుడు అని పునరుద్ధాన బలం మీద విశ్వాసం నుంచి తీసుకుని వచ్చాడు. 3 రోజులు ప్రయాణమే తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత అర్పించాడా లేదా? కత్తెత్తే వరకు, ఆఖరి క్షణం కొరకు దేవుడు పరీక్షిస్తున్నాడు. కత్తెత్తాడు, ఇంకేసేపోయాడు. ఆగు. ఎవరిని అర్పించాడండి? ఇస్సాకు బదులు పాట కూడా పాడుకున్నాడు. యేసు ప్రభువుని అర్పించాడు. ఆ పొట్టేలు ఎవరికి గుర్తుగా ఉంది? ఎక్కడ చిక్కుకుంది అది? ముళ్ళ పొదలు దేనికి గుర్తు? పాపాలకి. ఎవరి పాపాలు? ఆదాము ద్వారా వచ్చిన పాపాలు. దాంట్లో చిక్కు. మనల్ని విడిపించడానికి ఆ పొట్టేలు ఏమైందండి? దహన బలిగా అర్పించబడింది. సో కాబట్టి మనం విడుదల అనేది పొందాలి. కనుక ఇప్పుడు ఈ అబ్రహాం ఎంటీ అయ్యాడా లేదా? ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ఏం చేయాలి? ఖాళీ కావాలి. అది సరే, ఎక్కడికి వచ్చాం. మనల్ని ఆరాధించడానికి, రక్షించడానికి ఎవరు ఖాళీ చేసుకున్నారు? ఏమన్నా ఉందా ఆయనకి స్వార్థం? ఏమన్నా? ఆరాధకులైన మనం ఏం చేయాలి? మరి లేటుగా ఎందుకు వస్తాం? మధ్యలో ఎందుకు రాము? వాక్యం ఎందుకు నేర్చుకున్నాం? ఏముందంటే ఫుల్గా ఉన్నాం. ఏది? స్వార్థం, శరీరతో. నిజంగా మన ఉద్యోగం, కొన్ని కంపల్సరీ ఇండిస్పెన్సిబుల్ థింగ్స్ ఉంటాయి, అవి వదిలిపెట్టలేనటువంటివి. అవి ఓకే,
మిగిలిన టైంలో పంపించే వాక్యం వింటున్నారా లేదా, వింటే మారుతున్నారా లేదా అనేది కాదు. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ అందరికీ తెలియని సమస్య ఒకటి ఉంది. ఆ సమస్య ఏంటంటే, శారా చెప్పి వచ్చాడా, శారాకి చెప్పకుండా వచ్చాడా? అమ్మా, చెప్పకుండా వచ్చాడు. చూడండి, ఆదికాండం 23వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. అమ్మా, శారా కొద్దిగా గట్టిగా చదవము, నీరసంగా ఉన్నాం. జీవించిన కాలము ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు బతికిందండి? 125 ఏళ్ళు. కనాను దేశమందలి మృతి పొందిన. అంటే ఏం చేసిందంటే, అక్కడ సిక్ అయి ఉందామే, అక్కడే ఉంది, హెబ్రోన్ దగ్గరే ఉందామే. ఆ తర్వాత అబ్రాహాము వచ్చాను. ఎక్కడికండి? ఇక్కడి నుంచి అక్కడికి, మోరియా నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళాడు. అక్కడ సేవకులు ఉన్నారు ఆయనకి. ఇక్కడ 2-3 సేవకులు మాత్రమే తీసుకుని వచ్చాడు. అప్పుడు బెయేర్షెబాలో ఉన్నాడు ఆయన. 22వ అధ్యాయం ఆఖరిలో ఉంటుంది, అర్థమైందండి? 22 ఆఖరిలో బెయేర్షెబాలో ఉన్నాడు ఆయన. అబీమెలెకు రాజుతో ఎన్కౌంటర్ అవుతూ వచ్చింది. తర్వాత ఆ విధంగా ఆమెకి ఇప్పుడు పరీక్షించింది ఎవరు? ఆమెను సబ్జెక్టులకు తీసుకురావాల్సిన పని లేదు. ఆమె పని అయిపోయింది. ఎవరు? ఇస్సాకుని కనాలి, అయిపోయింది. ఆమె పరిచయం అయిపోయింది. కాబట్టి ఆమె ఏమైంది? సిక్ అయింది. ఇప్పుడు ఎవరిని పరీక్షిస్తున్నాడు? ఇంకా ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఇంకా ఈయనకి శక్తి ఉంది, ఆమెకు లేదు. ఆమె చనిపోవాలి, ఈయనకి శక్తి ఉంది. ఇంకా 175 సంవత్సరాలు బతికాడు, టోటల్గా బతికాడు. కాబట్టి ఇంకా మళ్ళీ ఏం చేశాడు? వెంటనే పరీక్ష అంతా అయిపోయి మళ్ళీ కెతూర్ అని పెళ్లి చేసుకో, కెతూర్ అని చేసుకో. మళ్ళీ ఏం చేశాడు? పిల్లల్ని, ఓకే, వీళ్ళు శక్తి ఉంది కాబట్టి ఈయన ఏం చేశాడు? తర్వాత కూడా న్యాయం చేశాడు. యావదాస్తిని హక్కుదారుడైన ఇస్సాక్కి ఇచ్చాడు, కానీ ఉపపత్నికి లేక ఆ భార్యకి, రెండో భార్యకి పుట్టిన పిల్లలకి వారికి బహుమానాలు ఇచ్చి పంపిస్తాడు. అట్లా అప్పుడు దేవుని విషయంలో న్యాయ విధానాన్ని తాను పాటిస్తూ వచ్చాడు. మనం కూడా ఈ విషయాలు సరిగా పాటించాలి. ఓకే, అర్థమవుతుందండి? కాబట్టి ఈ వాక్యం ఆ విధంగా వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, శారాన్ని తీసుకొస్తారు. అయితే ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడండి? పూర్తిగా అంటే అయిన తర్వాత దేవుని ఏం చేశాడు? మనం కూడా ఎప్పుడు ఆరాధన చేయగలుగుతాం? ఆ ప్రాసెస్ కూడా వెళ్ళాలి. మనం కూడా ఏం వదులుకోవాలి? ఎక్స్ట్రా లగేజ్ని వదులుకుంటూ రావాలి. అప్పుడు నిజమైన ఆరాధన మన దగ్గర నుంచి వస్తుంది. మనలో తనకంటే నీకంటే ఎక్కువైంది ఏది లేదు. కుటుంబ సమేతాలుగా రా అంటే మా స్వామి తన భర్తను వదిలేసి వచ్చింది. అసలు పట్టింపు ఉండదు. తాను మాత్రం తెగ ఆరాధన ప్రార్థన చేస్తాం. అందరూ కూడా ఏం చేయాలండి? ఒకరినొకరు ప్రోత్సహించుకొని రావాలి. భార్య భర్తలు ఉన్నది ఎందుకు? నువ్వు పోయి అక్కడ తిరిగిరా, నేను అక్కడికి వెళ్ళి ఆరాధన చేసి వస్తాను, అదేం కాదు. ఓకే, అలా లేకుండా ఆరాధనలోకి వెళ్దాం, జాగ్రత్తగా ఉన్నాం.